నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగానే జగన్ ప్రభుత్వం పాలన జరిగింది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అంబేద్కర్ మీద ఉన్న అపార అభిమానంతోనే జగన్ విజయవాడలో దేశంలోకెల్లా పెద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. మేనవల్లూరులో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. పొంగుటూరు నియోజకవర్గంలో పలు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. తాలూకాఫీస్ కూడలిలో తాను ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఈలినాని. పట్టణంలో శాంతి భద్రతల కోసం మా నాన్నను గెలిపించండి. ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేసిన కొట్టు సత్యనారాయణ తనయులు కంచన్ రాజేష్లు. అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా పరంగా అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటూ సమసమాజ స్థాపనకు కృషి చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఆదివారం తాలూకాఫీస్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీపీ శేషలత, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, మాలమహానాడు జాతీయ నాయకులు చీకటిమిల్లి మంగరాజు, బొడ్డు సాయిబాబా, తెన్నెట్టి జగజ్జీవన్, కొట్టు నాగేంద్ర, సిర్రాపు శాంతకుమార్, పాలకోడేటి సురేష్, కర్ణాటి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈ దేశానికి చేసిన గొప్పతనానికి ఇవాళ గుర్తుగా విజయవాడ నడిబొడ్డులో 206 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేనట్టుగా మరి ఎక్కడ అటువంటి ఒక గొప్ప కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలోనే అంత ఎత్తైన కాంస్య విగ్రహం మరి ఎక్కడా లేదు. అటువంటి ఆయనకి గుర్తుగా, ఆయన చేసిన సేవలకి గుర్తుగా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయనకి ఒక నివాళి అర్పించాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అది సామాజిక న్యాయం అమలు చేస్తూ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భం మనందరికీ ఇంకా కళ్ళాడుతూనే ఉంది కళ్ళ ముందు. అటువంటి గొప్ప వ్యక్తికి ఒక గొప్ప శిల్పాన్ని, సామాజిక న్యాయ శిల్పం, సోషల్ జస్టిస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నిర్మాణాన్ని 415 కోట్ల రూపాయలతోటి మరి ఖర్చు పెట్టి చరిత్రలో ఉండిపోయేలాగా ఏర్పాటు చేసినందుకు మరి వాళ్ళ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి మనందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. అటువంటి గొప్ప వ్యక్తికి సముచితమైన గౌరవం ఇచ్చిన మన ప్రీతమ నాయకుడికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత అస్పృశ్యుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం సందర్భంగా సోదరులారా, అస్పృశ్యత అంతరాంతరం ఉన్నప్పుడు, ఈ దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు, అదే సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మౌ అని అక్కడ ఉన్న మిలిటరీ క్యాంపస్లో 14వ సంతానంగా జన్మించి ఆ సమయంలో చదువుకోవడానికి అవకాశం ఉన్న రోజుల్లో బరోడా మహారాజ్ సహకారంతో ఈ దేశంలో కాకుండా
ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి ఆయన పెద్ద చదువులు చదివి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయవలసిన అవసరం ఉన్నప్పుడు ఆ సమయంలో భారత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఈ భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన శ్రమించి కమిటీ ఉన్నా కానీ ఆయన ప్రముఖ పాత్ర వహించి భారతదేశంలో రాజ్యాంగం రాసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో దగ్గర ఉన్న పేదలకి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో హక్కులపై కల్పించిన మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే తలమానికంగా నిలిచిందన్నారు. అంబేద్కర్పై ఉన్న అభిమానంతో సీఎం జగన్ విజయవాడలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించడం ఎంతో శుభదాయకమన్నారు. ఈ దేశంలోనే మొదటి డాక్టరేట్ తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఎన్నో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం అమలు అనేది ఆయన రాసినటువంటి రాజ్యాంగం అమలు చేయటం, అలాగే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఎవరికి రానటువంటి ఆలోచన ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం గౌరవంతో ఇవాళ విజయవాడ నడిబొడ్డులో సుమారు 650 కోట్లు ఖరీదు చేసేటువంటి ఆ ప్రదేశంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకుని ఇవాళ ఆ విగ్రహాన్ని ఇవాళ దేశం మొత్తం కూడా వచ్చి ఒక టూరిజం స్పాట్గా తయారు చేసి దానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఆయన సూచనల్ని సలహాలుగా ప్రాధాన్యత తీసుకొని రాజ్యాంగంగా అన్ని కులాలు ఎదుగుదల ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలు సామరస్యమైనటువంటి వాతావరణంలో ఎంతో గొప్పవారిగా తీర్చిదిద్దే విధంగా ఆ రాజ్యాంగం ఉన్నందుకే ఇవాళ దేశానికి ప్రపంచ దేశాల్లో అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినందుకు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ కార్యక్రమం శనివారం సాయంత్రం మీనవల్లూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోనే బీసీలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, దత్తు ప్రసాద్, వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జరుగుకుండా నా బీసీ నా ఎస్సీ అనేటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమి చేశాడు 2019 నుంచి 24 దాకా ఒకసారి ఆలోచన చేయండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం సంస్కారం చేశారు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్లు ఇచ్చారు, ₹1,00,000 మరి ఆయన ఏదైతే సబ్సిడీ రూపంలో 2 లక్షలు వస్తే ₹1,00,000 మనం కట్టే విధంగా కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఇచ్చిన సందర్భం మనకు తెలుసు వ్యాపారం నిమిత్తం. కానీ 2019 నుంచి 24 వరకు ఎందుకు ఇవ్వలేదు? ఈ బీసీ కార్పొరేషన్ని 56 బీసీ కార్పొరేషన్ గా చేసి ఒక్కో కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి వీళ్ళందరూ కలిసి ఉంటే ఎప్పటికైనా మన ప్రమాదం. బీసీలు ఇంకా ఇతర కులస్తులు కలిస్తే మనం దింపడం ఖాయం. మన మెజారిటీ లేనటువంటి మన సంఖ్యాబలంగా తక్కువ ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా బీసీలు విడగొట్టే పరిపాలన చేయాలనేటువంటి ఒక ద్వంద్వ నీతితో రచించినటువంటి ఈరోజు సంస్కారం మీరు చూస్తూ ఉన్నారు. అతను ముఖ్యమంత్రిగా ఉండి కులాలను విడదీస్తాడు, మతాలను విడదీస్తాడు, కుటుంబాలను విడదీస్తాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. అది మీకు చూసే ఉంటారు. గడిచిన 5 సంవత్సరాలు మేలువల్లూరు గ్రామం రావాలంటే గంట సేపు మనం కారులో రావాల్సిన సందర్భం. మరి ఇక్కడ నిజంగా ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి, ఏ వృద్ధుల్లో అదే బాల్యంతో సోదరులు తీసుకెళ్లాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. ఈ రోజు గుర్తొచ్చారు ప్రజలు, ఈ రోజు ఓట్లు వేయాలి కాబట్టి జరిగినవి మర్చిపోయి రేపు ఏదో వేసారు, 4 తట్లు మట్టేశారు, ఈ గోతులు లేవు అని చేసుకునే దానికి ఈ రోజు చేసే ప్రయత్నం ఈ యొక్క ఈ వైసీపీ ప్రభుత్వం. సరే మనం కొట్టుకుంటే మళ్ళీ దుర్మార్గుడు రాజు వేస్తాడు. ఈ రాష్ట్రంలో కొండలు మిగలదు, గొట్లు మిగలదు, ఇసి మిగలదు, మందు మిగలదు, ఎర్రచంద్రం మిగలదు.
నేచర్ మనకైతే మన పిల్లల కోసం ఇచ్చినటువంటి ఏదైతే ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం దోచుకుపోతారని చెప్పి మరి ఆయన ఆలోచన చేసి ఏమైనా బీజేపీని తెలుగుదేశం కలపాలి, మనం కూడా కలిసి పోటీ చేయాలి. సీట్లు కాదు ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం. ప్రజల ఆస్తి దోపిడీ నాపాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుని మన ఎలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతారనే రిజల్ట్స్ పాత 2019 ఎలక్షన్ తీసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఎలక్షన్ అయ్యేంత వరకు ఇది మన ఎలక్షన్, మన కుటుంబంలో ఎలక్షన్. ఈ ఓటు వేయడం అన్నది మనకి భావితరాలకి భవిష్యత్తుకి అవసరం. ఇవాళ చాలామంది ఓటు వేయకుండా వెళ్ళకుండా జనం ఉన్నారని మానేస్తే దాని నిర్ణయాలు ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి. దానివల్ల మనందరూ కూడా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయతో ఆలోచన చేయండి, ఓటు వేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ కూడానే గతంలో మున్సిపల్ చైర్మన్ చేశాడు. మరి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకోకుండా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండేలాగా ఆ రోజున కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా రేపొద్దున మేము ముగ్గురు కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే చూసుకుంటా ఎప్పుడూ కూడా నా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయేమో అని భయపడుతున్నారేమో, ఎక్కడ భయపడవలసిన పని లేదు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం, సెంట్రల్లో వచ్చేది మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే ప్రభుత్వం. మరి అనేక రకాలుగా ఆయన ఈ సమాజాన్ని ఆదుకుంటానికి గాను మరి కరోనా టైంలో 2 కోటాల బియ్యం ఫ్రీగా ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది 2 సంవత్సరాల పాటు ఇచ్చారు. మరి ఇలాగా 2028 సంవత్సరం దాకా ఇస్తానని చెప్పి ఆ ఫ్రీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మరి అలాంటి వ్యక్తులను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అనేక పథకాల ద్వారా మరి మనందరికీ కూడా మనందరి ఇబ్బందులు కూడా తీర్చే వ్యక్తిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడానికి గాను మరి ఆయన ప్రతిని పూని ఈవేళ చాలా వరకు మరి భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మరి నెంబర్ 1 కాకపోయినా ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో మోడీ గారు అలాగే ఇక్కడ మన ఎన్డీఏ కూటమి తోటి ఖచ్చితంగా ప్రపంచంలో ఈ 5 సంవత్సరాల తర్వాత భారత్ నెంబర్ 1లోకి వెళ్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కూడా జరిగిన ప్రభుత్వాలు 1000 కూడా అగ్ర కులాల వారికే ప్రధానమంత్రి వారు ఇచ్చారు. అటువంటి భారతీయ జనతా పార్టీ 2014 నిర్ణయం తీసుకుని బీసీ నాయకుడైన పిఎం ముగ్గురే వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు మోడీ గారు. ఇవాళ మోడీ గారు బీసీ నాయకుడై ఉండి ఇవాళ ప్రపంచంలో అగ్రామిక నాయకుడుగా నెంబర్ 1 ప్లేస్లో వెళ్తూ బీసీలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే 2019లో ఒక్కసారి అని చెప్పి వచ్చి మీ బీసీలు కానీ అగ్ర కులాలు కానీ ఓసీలు కానీ ఓబీసీలు కానీ అందరూ కూడా ఏదో ఒక్కసారి కదా ఏదో చేస్తాడని చెప్పి ఆయన ఓటేస్తే ఈరోజు ప్రజలను అల్లకల్లోలం చేసి ఆదాయ మార్గాలు కుంటుపడిపోయే విధంగా ఎవరికి ఆదాయాలు కుంటుపడిపోయే కుటుంబాలు తిప్పండి యువత ఉద్యోగాలు లేకుండా ఏదో బటన్ నొక్కుతున్నాడని చెప్పి నొక్కేది బట్టన్ కానీ డబ్బులు పడకుండా 100 మందిలో 30 మంది 70 మంది పడకుండా అలా ఇవాళ భారత ప్రభుత్వం ఇచ్చిన రమాల మీరు 2 లక్షల కోట్లు 5 సంవత్సరాలు ఇస్తే ఇది 2,20,000 కోట్లు పంపారంటున్నాడు ప్రజలకి. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి. మీరందరూ ఆలోచించండి. గొప్ప దేశభక్తి మానవతా విలువలు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు అని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భీమడోలు మండలం అంబరుపేట గ్రామంలో ఎమ్మెల్యే వాసుబాబు స్వయంగా స్వీట్లు పంపిణీ చేశారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సామాజిక న్యాయం పొందుపరిచారని ఎమ్మెల్యే బాసుబాబు గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ఆయన ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితోటి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో ఈ రోజు కూడా విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, సుమారు 130 కోట్ల జనాభాతోటి ఉన్నటువంటి అతి పెద్ద దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల కలిసి ప్రయాణం చేస్తున్నారంటే దానికి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి గొప్పగా మనం అందరూ అభినందించుకోవాలి. అలాగే మరి ప్రపంచం అంతా కూడా మన భారతదేశం ఇప్పుడు చూసేలాగా దాంట్లో గొప్పగా మరి ఆయన శాంతి కాముకుడిగా మరి రాసినటువంటి స్ఫూర్తితోటి ఈరోజు ఏ పార్టీ వచ్చినా ఏ పరిపాలన జరిగినా కూడా రాజ్యాంగబద్ధంగానే పరిపాలన కొనసాగేలాగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా వెలుగొందుతా ఉంది. భవిష్యత్తులో అగ్రగామి దేశంగా కూడా భారతదేశం రాబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దీనందరికీ కూడా కారణమైనటువంటి మరి అంబేద్కర్ గారిని భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూసినటువంటి భాషలో నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు కదిలి మనందరం కూడా మరిన్ని భారతదేశ కీర్తి ప్రతిష్టని ప్రపంచ దేశాలకి చాటి చెప్పేలాగా మనందరం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మాజీ ఎమ్మెల్యే ఏలినాని ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏలినాని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి సుబ్బారావు, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, కరి సత్యనారాయణ, గుంపుల సత్యకృష్ణ, సుంకరధన తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో ఒక అర్ధరాత్రి కొంతమంది దుండగులు కావాలని మరి ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి ముక్కల కింద చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ మరి వచ్చి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ కూడలంతా కూడా మరి దగ్గర చాలా కిలోమీటర్ల ఎత్తున ట్రాఫిక్ అంతా మరి ఆగిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి అందరూ వచ్చారు ఈ ఊళ్ళో చాలా మంది. మరి నేను కూడా మరి రావడం జరిగింది. అలాగా వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం, మేము విగ్రహం పెట్టిస్తాం అని చెప్పి అన్నారు. అందరూ మరి మాట అనడమే తరువాయి వెళ్ళిపోయి మరి మర్చిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నేను నా భుజస్కంధాల మీద వేసుకుని ఎవరిని ₹1 కూడా అడగకుండా మరి నేను సొంత ఖర్చులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విగ్రహాన్ని తయారు చేయించి కాంస్య విగ్రహం, ఈ జిల్లాలో 2 కాంస్య విగ్రహాలు ఉన్నాయి. ఒకటి పెద్ద వంతెన మీద మోడర్న్ కేఫ్ కోడలిలో ఒకటి ఉంది, అది నేను తాడేపల్లి ముసయ్య గారి వెనకాలండి మనం ఆ రోజు చేయడం జరిగింది. రెండవది ఇది మాట. అలాగే ఇక్కడే కాదు చాలా చోట్ల అంబేద్కర్ గారి విగ్రహాలు నేను పెట్టించడం జరిగింది. అలాగే యాగరపల్లిలో కూడా ఇలాగే కొచ్చది జరిగితే అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అలాగే జగన్నాథపురం అనేక గ్రామాల్లో కూడా విగ్రహాలు కోరిన వెంటనే మొత్తం పూర్తి విగ్రహాన్ని నేనే వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు తెలియజేస్తున్నానంటే అంబేద్కర్ గారు అంటే నాకు చాలా మరి భక్తి. ఆయన ఈ దేశానికి, ఈ దేశం ఏ విధంగా భవిష్యత్ కాలంలో నడవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులు కానీ
మరి బడుగు బలహీన వర్గాల ఎవరో కూడా దూరంగా ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజున మన దేశంలో చట్టసభలు కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ, అక్కడ ఉండేటువంటి రిజర్వేషన్ స్థానాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లో ఆయన ఏదైతే ఆదేశించారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ సమానమే అనేటువంటి భావంతో మనం ఉండాలని చెప్పి ఆ రోజుని ఎమ్మెల్యేగా ఉండగా మరి వేరే వ్యక్తులు బొమ్మని బదలు కొడితే దాన్ని తీసుకొచ్చి నడిబొడ్లో పెట్టి మరి కాంక్ష విగ్రహం అంటే లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజుని మరి ఎంతో నీతి నిజాయితీగా పరిపాలించి మన ఈల్ నాని గారు మాజీ శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నివాళులు అర్పించుకోవడం మాకు అందరికీ ఆనుమతిగా వస్తుంది. అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఓసీలు, బీసీలు, ఎస్సీలు అని లేకుండా అందరం కూడా కుటుంబ సభ్యులుగా వెళ్తడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరి మన ఈల్ నాని గారు కూడా ఎమ్మెల్యే అవి 5 సంవత్సరాలు కూడా ఈ ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పి అదృష్టంగా భావించి నేను ఆలోచించి చెప్పి సెలవు తీసుకుని ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి ఇక్కడ జరుపుకుంటున్నామంటే దీనికి ప్రధాన కారకులు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు ఈల్ నాని గారు. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు గురి కొంతమంది దుండగులు అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మీ ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరితో సంప్రదించి వాళ్ళ యొక్క సూచనలు సలహా మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున మనం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇంకా బాగా చేసుకోవచ్చు, కానీ మనం కార్యక్రమాన్ని బాగా చేయాలి, కానీ ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, దళిత సోదరులు కానీ, అలాగే ఈల్ నాని గారి మిత్ర బృందం కానీ, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా మా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త, భారతదేశంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు హీరాకుడ్, బాక్రాంగల్ లాంటి నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క సృష్టికర్త అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, మరి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధిసత్వుడిగా మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఐక్యరాజ్య సమితి సైతం ఏప్రిల్ 14ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా వరల్డ్ నాలెడ్జ్ డేగా, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరం చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఒక భారతీయుడిగా భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలపై పోరాడుతూనే బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి బయటకు పొమ్మని చెప్పి కూడా చాలా స్పష్టంగా వాళ్ళ దేశంలోనే మరి రౌండ్ టేబుల్ సమావేశాల్లో వాదన వినిపించినటువంటి గొప్ప దేశభక్తుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తమ తండ్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్లీ పోటీలో ఉన్నందున ఆయనను తిరిగి గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తరపు ఆయన కుమార్తె కంచన్, కుమారుడు బాలరాజేష్లు ఆదివారం 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. తమ తండ్రిని గెలిపిస్తే పట్టణంలో అభివృద్ధి, శాంతి భద్రతలు ఉంటాయని ఇంటింటికి వెళ్లి వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. వారి వెంట వైఎస్ఆర్సీపీ 9వ వార్డు ఇన్ఛార్జ్ పూడి ప్రసాద్, నాయకులు ముద్రగడ్డ లలిత, కృష్ణ కిషోర్, బోనం విజయ నిర్మల, బోలెం రమణ, చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, కోడే శ్రీను, పెద్దప్రోలు భాస్కర్, గుంటుపోయిన రామస్వామి, అప్పన రమేష్, బోలెం రామలక్ష్మి, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. యాజ్ యూజువల్గా అందరూ స్పందన మాత్రం చాలా బాగుంది. నాన్నగారి తరపున, జగన్ గారి తరపున. ఏమవుతుందంటే మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. వేరే అవతల పార్టీ వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ జగన్నాథమే పలుకుతున్నారు, జై జగన్ జై జగన్ అని. వాళ్ళకి ఏమవుతుందంటే ఇంతమంది జగన్ గారి మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి చేయాలో తోచక, నిన్న కూడా మీరు చూశారు మన ముఖ్యమంత్రి గారు ఆయన మీద రాయేసి కొట్టారు. ఇలాగే ఉంటుందండి పరిపాలన. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదివరకు మన మీమ్స్ చూసుంటారు, మన లోకేష్ బాబు ఎలా మాట్లాడతాడు, జగన్ ఎలా మాట్లాడతాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడని.
అసలు వాళ్ళు ఏమైనా డిగ్నిఫైడ్గా మాట్లాడతారంటే మేము చెప్పకపోయినా చాలామంది మహిళలందరూ అంటున్నారు, లేదమ్మా మీ నాన్నగారికి వేస్తాం, వాళ్ళ గురించి మాకు తెలుసు, ఈ ఊర్లో నాన్నగారు కాకుండా ఎవరు వచ్చినా కానీ రౌడీజం గుండాయిజం పెరిగిపోతుంది, అది మనకు ఎందుకమ్మా, మీకు నా జగన్ బాబు మొహం చూసి మేము వేస్తాము, జగన్ గారు మంచి పాలన ఇచ్చారు, నాన్నగారు కూడా ఇక్కడ చాలామందికి పెన్షన్లు వచ్చేలాగా చూశారు, ఇల్లు స్థలాలు ఇచ్చారు, అభివృద్ధి చేస్తున్నారు, మేము వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామమ్మా, మేము వాళ్ళ జగన్ గారు చేసిన మంచి మేలు మాకు వచ్చింది, మేము ఆయనకే వేస్తామని అందరికీ చెప్తున్నారండి. 9వ వార్డు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా నాన్నగారు పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా నాన్నగారు ఏ సహాయం దగ్గరికి వెళ్తే నాన్నగారి దగ్గరికి వెళ్తే ప్రతిదీ చేశారు. ఏ చిన్నదన్నా సరే అడిగినా ఇమీడియట్గా చేస్తారు. మేము తప్పకుండా ఆయనకే వేస్తామని చెప్తున్నారండి. అండ్ మీరందరూ కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఏయో వీడియోలు వస్తున్నాయని మేము అసలు నమ్మమండి. ఎప్పుడు ప్రతిసారి మేము నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లాంటి నేను ఎప్పుడు చూడలేదు. అది కావాలని పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప మీ అసలు అట్లాంటివి మీ వీడియోలు చూసినా మేము నమ్మవని వాళ్ళే చెప్తున్నారు నాకు. అండ్ నాకు చాలా సంతోషంగా ఉందండి ప్రజలందరూ నాన్నగారి వైపు ఉన్నందుకు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి నాన్నగారి ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన ప్రీతమ్మ నాయకులు మన కొట్టి సత్యనారాయణ గారు ఉంటేనే మన తాడేపులు కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారని మేము చెప్పకముందే వాళ్ళ ప్రజలంతా కూడా స్పందించి వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే మా మేడం గారు కాంచన్ గారు, రాజేష్ గారు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని రకాలకు కూడా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాగే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కూడా నేను చెప్పడం ఒకటే చెప్తా ఉన్నాను. మరి మినిస్టర్ గారు అంతకుముందు ఉన్నప్పుడు ఎలాగుందో మరి ఈరోజు ఎలా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి జనాలు రకరకాలుగా ఏదో పబ్లిసిటీ చేస్తారో అది అందరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదంతా ప్రజలకు తెలుసు. తాడేపులగూడెనికి మన కొట్టి సత్యనారాయణ గారు ఉంటేనే తాడేపులగూడెం డెవలప్ అవుద్దన్న విషయం మాకంటా ముందు ప్రజల ఇంటింటికి వెళ్తే ప్రజలే చెప్పడం జరుగుతుంది. శనివారం రాత్రి అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో పాఠశాల 18వ వార్షికోత్సవం అత్యంత వేడుకగా కన్నుల పండుగగా జరిగింది. టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు పర్యవేక్షణలో పాఠశాల వార్షికోత్సవాన్ని పండుగలాగా నిర్వహించారు. ప్రత్యేక అతిథులుగా నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగోట తాతాజీ, ఎంఈఓ టీవీ రామకృష్ణ, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెప్టెన్ బి వీరయ్య, గుండుబోగుల బలసులరావు, బుద్దాల వెంకటరామారావు, వీర్లకృష్ణ, ఎగ్గిన నాగబాబు, గున్నం బుల్లబ్బాయి, వాణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరెస్పాండెంట్ టి పద్మావతి, సీఈఓ రవికిరణ్ల పర్యవేక్షణలో సిబ్బంది క్రమశిక్షణ వాతావరణంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. మీలో చాలామంది పేరెంట్స్ చదువుకుని ఉంటారు. భీమవరం డిఎన్ఆర్ విద్యా సంస్థలు వాటికి 12 సంవత్సరాల పాటు కరస్పాండెంట్గా పనిచేశారు. విద్యార్థులకు విద్యతో పాటు దేశం మీద భక్తిభావం పంపిందే విధంగా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి విలువిచ్చిన విధంగా విద్యా బోధన చేయడం అనేది ఈవేళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈవేళ పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల భ్రమలో పడినటువంటి తల్లిదండ్రులు దయచేసి మార్కులే ఆధారంగా ఆ మార్కులు తప్పించి ఇంకా నా విద్యార్థులకు దేశం మీద చిత్తశుద్ధి ఉండే విధంగా, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటి మీద అవగాహన ఉండేటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఏ విద్యా సంస్థలు చేయడం లేదనేటువంటి విషయం వాస్తవం. తల్లిదండ్రులు విద్యార్థుల మార్కుల ఆధారంగానే సంతృప్తి పడటం అనేది అలవాటు అయిపోయింది. దయచేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తూ I feel so blessed for having served in Indian Air Force 15 golden years, which transformed my life like anything. So everything, whatever I achieved in my life today,
starting as a village boy working in the fields to the agricultural coolie family and becoming a chairman and managing director of TBR Group, having more than 3,000 people working on our roles across 12 different states, managing more than 30 projects in national highways toll collection and highway maintenance activities. Apart from that, we are also into manufacturing of garments, where we are providing livelihood to 40 rural women, and also the school, as you are seeing and witnessing the events here from your own houses, apart from all the audience here. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయటం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఉదయం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. సీఎం జగన్పై రాళ్ల దాడి వెనుక రాజకీయ కుట్ర అనుమానాన్ని మంత్రి వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే విచారించి దాడికి పాల్పడిన వారిని, ఆయన వెనుక ఉన్న వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసుల కనక సుందర్రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కరి భాస్కర్ రావు, వైకాపా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నిన్నటి రాత్రి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంటూరు బస్సు యాత్ర ముగించుకుని అక్కడి నుంచి కృష్ణా జిల్లాకి వెళ్ళాలి. ఎడం వైపు నుంచి దాంట్లో కొంతమంది అంటే ఇదేదో ఆకతాయిలుగా ఇసిన పరిస్థితి కాదు, బాగా షార్ప్ షూటర్స్ కింద దీంట్లో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని ప్రొఫెషనల్ గ్యాంగుని ఈ తెలుగుదేశం సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి, ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక చేసిన దుర్మార్గమైన చర్య ఇది. మరి ఇవాళ ఆయనకి అదృష్టవశాత్తు నుదురు మీద గాయమైంది, దానికి కుట్లు కూడా వేశారు. అదే ఇంక వేరే ఎక్కడన్నా జరిగి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో, అంటే ఆయనకి ఖచ్చితంగా హాని తలపెట్టాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశానికి సంబంధించిన లీడర్ కానీ జనసేనకి సంబంధించిన వ్యక్తులు కానీ కుట్ర పన్ని ఈ కార్యక్రమానికి పురమాయించి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన హాని తలపెట్టినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎక్కడ చూసినా ఈ తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వ్యక్తులు బ్లేడ్లతో తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ విధ్వంసకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, బెదిరిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్కి బుద్ధి వచ్చేలాగా రేపు ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. దుర్మార్గం చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓ వ్యక్తి బోల్లో నిలబడ్డాడంట. ఆ జడ్జి గారు అడిగారంటే ఏంటంటే, నేను తల్లి తండ్రి లేని అనాథన సార్, నాకు ఏదో న్యాయం చేయండి అని విచారిస్తే తల్లి తండ్రిని కూడా చంపేసి నేను అనాథలేని పోని చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాలు అన్నీ చేసేసి ఎదటోళ్ళ మీదకి నెట్టేయటం, దానికి ఒత్తాసుగా ఈ పచ్చ మీడియా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ వీళ్ళందరూ కూడా ఒత్తాసు పలికి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఆ బురద ఎదటోళ్ళ మీద పడేసేలాగా ప్రయత్నించడం అన్నది ఈ రాష్ట్రంలో సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబు నాయుడు అంతకంటే ఇంకేం చెప్తాడు? దుర్మార్గ ఆలోచనలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు, హత్యా రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనే శని ఈ రాష్ట్రాన్ని నుంచి పంపించేస్తేనే కానీ ఈ రాష్ట్రానికి శాంతి లేదు. ఇది ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఒక చంద్రబాబు నాయుడే చేస్తాడు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తరపున తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్లు స్థానిక 11వ వార్డులో ఆదివారం ఎన్నిక ప్రచారం చేశారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్కు ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వలవల బాబ్జీతో పాటుగా బొలిశెట్టి రాజేష్, పట్నాల రాంపండు, తోట రాజా, ఎరుమండి సతీష్, యాదాల శివాజీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, నీలపాల దినేష్, మైలవరపు కృష్ణప్రసాద్, చాపల రమేష్, ముఖేష్, బెజ్జు రత్నకుమారి, అడపా జమున, కటికిరెడ్డి కళ్యాణి, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లో ఒక విపరీతమైన ఇబ్బందులు ఉన్న వార్డు ఏదైనా ఉందనంటే అది 11 వార్డు. యాక్చువల్గా ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు ఎక్కడన్నా అరకొరగా వేసారే తప్పితే 2014-19 మధ్య నా మిత్రుడు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఆవేళ నరేగా నిధులతోటి ఇక్కడ తాడేపల్లిగూడెంలో జనరల్ ఫండ్స్ తోటి అనేక రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. ఈవేళ పరిస్థితి ఏంటి? ఈ ఎలక్షన్ అయిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్ కూడా జరుగుద్ది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న 11వ వార్డుకి స్పెషల్ గ్రాంట్స్ తెచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేలాగా మేము ముగ్గురం కూడా చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో గాజు గ్లాసు గుర్తుకి ఓటేయాలని, ఇది 2వ నెంబర్లో ఉంటుంది. అంటే 2వ ఓటు, మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ శ్రీనివాస వర్మ గారికి, 2వ ఓటు గుర్తుంచుకోండి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీ, జిల్లాలోనే ఇంత మెజార్టీ అయినా ఊహించని విధంగా మరి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ మన గాజు గ్లాస్ గుర్తుని అందరికీ తెలియపరిచేలాగా మేము ఇవాళ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. నేను మొన్న నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఏ ఇంటి తలుపు తట్టినా కూడా వారందరూ కూడా మనకి సపోర్ట్ చేయడానికి వాళ్ళే ముందుకు వచ్చి మరీ మాకు చెప్పడం జరుగుతుంది. దానికి చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. అట్లాగే రానున్న రోజుల్లో ఈ వార్డుకి సంబంధించిన ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మేము ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన శ్రీను గారిని గెలిపించిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా మేము వాళ్ళకి ఆ వార్డులో ఉన్న సమస్యలను తీర్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సంక్షేమం ఏదో ఆ పార్టీ నుంచే వచ్చినాయి, వాళ్ళు ఏదో చూపిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడిన మాటలకి అసలు సంక్షేమం అనేది, ప్రజలకు సంక్షేమం అనేది అప్పట్లో స్టార్ట్ చేసిందే అప్పుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు నుంచి కూడా అంచెలంచెలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని తీసే పద్ధతి కాదు, ఇంకా పెంచే పద్ధతిలోనే నడుపుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 100 చెప్పి అందులో 10 చేయడానికి కూడా నానా తెప్పులో పడతా ఉంది. ఈ రోజుల్లో మన పార్టీ ఏదైతే ఇప్పుడు రానున్న 24లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అన్నట్టుగా మనం నిరూపించి చూపిస్తాం, డౌట్ లేకుండా. కానీ మనం ఏంటంటే మీకు పనిచేసే సంక్షేమాన్ని, మీకు ఎప్పుడు తోడుండే సంక్షేమాన్ని మేము అందించాలని చెప్పేసి ఇవాళ మేము మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు పరిశీలించి మంచి వ్యక్తులను ఎన్నుకుంటే ఖచ్చితంగా మన ప్రాంతం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం సురేష్ రెడ్డి, కోట రాంబాబు, నర్సే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, వి నారాయణ, చిట్యాల రాంబాబు, కావ్యారెడ్డి, తమరాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈతకోట తాతాజీ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనం గురించి వివరించారు. డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఆయన పుట్టినగాడి నుంచి కూడా ఈ సమాజం మీద జరుగుతున్న దురాఘాతాలను అర్థం చేసుకుంటూ సంవత్సరానికి పెరిగే కొలది ఈ ఇబ్బందులు, ఈ యొక్క అగ్రకులాలు దళితులు పెడుతున్న విషయాలను పరిశీలించి దీన్ని ఇలా కాదు మార్పు తీసుకురావాలి అని ఒక ఆలోచనతో మరి ఆయన పోరాటం ప్రారంభించారు. ఆయన లా చదవడానికి కూడా చాలా కష్టసాధ్యంగా లా పూర్తి చేయటం, అలాగే మరి గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమానికి ఆకర్షులై స్వాతంత్ర ఉద్యమంలో చేరటం, అలాగే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన దాంట్లో మంత్రిగా ఆయన చేరడం కూడా జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలు నచ్చక
దానికి ఆయన చేస్తున్న విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ బయటికి రావటం, బయటకు వచ్చి ఆయన మరి ఎన్నో సంస్కరణల కోసం మహిళలకి, దళితులకి సంబంధించి విద్యా విధానం భారత ప్రభుత్వం అప్పట్లో 22 మంది పెద్దలను ఏర్పాటు చేస్తే అందులో ముఖ్యంగా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్య అతిథి. రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలతో ఆవిడని ఓడించడం జరిగింది. తర్వాత రాజ్యసభకి ఇతర పార్టీల తరపున రాజ్యసభకి వెళ్ళటం, వెళ్ళి ఆయన ఎన్నో సంస్కరణలు చేయటం, మరి పిన్న వయసులోనే కాలం చేయటం, మరి ఆయన ఎన్నో విషయాల మీద ఎన్నో ఆర్టికల్స్ రాసి ఎంతో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కేవలం రిజర్వేషన్ వల్ల మాత్రమే ఒక మహిళ, ఒక ఎస్టీకి సంబంధించిన, ఎరుకులకు సంబంధించిన మహిళను రాష్ట్రపతి చేసుకున్న, బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకున్న కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ల ఫలితం మాత్రమే అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు గతంలో అగ్రవర్ణాల్లో రచ్చబండ దగ్గర కూర్చుని తీర్పులు చెప్పే పరిస్థితి నుంచి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ కారణంగా తీర్పులు ఆలకించిన బహుజనులు ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జిలై, హైకోర్టులో జడ్జిలై మరి మనకి తీర్పులు చెప్తే అగ్రవర్ణాలు నుంచునే పరిస్థితికి ఇవాళ ఈ దేశం విరాజిల్లింది అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల కారణంగా మాత్రమే. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడమే కాకుండా వారు పుట్టిన, పెరిగిన, చదువుకుని అన్ని ప్లేసుల్ని కూడా పంచతీర్థగా ఖరీదు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువల్ని ప్రపంచానికి, దేశానికి చెప్పిన ఘనత కలిగిన భారతీయ జనతా పార్టీలో మేము ఒక సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయంతో ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టారు. ఆయన ఎంతో తెలివైన వాడు, తెలివిగా మరి ఎంత ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యేవాడు. అలాగే బారిస్టర్ కూడా చదివి మరి న్యాయశాఖ మంత్రిగా చేశారు. అయితే ఏంటంటే ఆ రోజుల్లో మరి ఆంగ్లేయులు ఆయన క్రైస్తవ మతంలోకి, హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళమని ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా కూడా ఆయన క్రైస్తవ మతంలోకి వెళ్ళా. చాలా మంది ఈ రోజున ఆయన హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు తప్ప క్రైస్తవ మతం నుంచి వెళ్ళా. కాబట్టి మనది గుర్తించుకొని మరి హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని కూడా మీరు చూడవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి మోడీ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పెరిగిన ప్రాంతం, ఆయన పుట్టిన ప్రాంతం, ఆయన చదివిన ప్రాంతం ఇలాగా 5 ప్రాంతాలని పంచతీర్థగా మరి ప్రకటించి ఆయన్ని ఆశయంగా తీసుకుని మోడీ గారు పరిపాలన చేస్తున్నారు.